హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి పూర్ణం బూరెలు. పర్ఫెక్ట్గా పూర్ణం బూరెలు మనం చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. అలాగే ఇవి క్రిస్పీగాని లోన చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ 5వ రోజుగా అమ్మవారికి పూర్ణం బూరెలు అయితే పెడతారండి ప్రసాదంగా. ఫస్ట్ అయితే నేనైతే ఇక్కడ 1 కప్ అయితే మినపప్పు తీసుకున్నాను. మీరు పొట్టు ఉన్న మినపప్పు అయినా తీసుకోవచ్చు. నేనైతే గుళ్ళు తీసుకున్నాను. ఇప్పుడైతే వన్ కప్కి 2 కప్స్ రైస్ తీసుకోవాలి. గ్రైండర్లో వేసే వాళ్ళైతే అదే మిక్సీలో వేస్తే 1.5 తీసుకుంటే సరిపోతుంది. శుభ్రంగా వాటర్ వేసుకుని వీటిని ఓవర్ నైట్ అయితే నానబెట్టుకుని ఉంచుకోండి. ఇవి మనకి మార్నింగ్ కల్లా నానిపోయి ఉంటాయి ఈ విధంగాని. ఇప్పుడైతే వీటిని అయితే గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని చూస్తున్నారు కదా, బియ్యము ఇవన్నీ కూడా మనకి నానిపోయినాయి. అలాగే 1 కప్పు మనము ఏ కప్పుతో అయితే చేయాలనుకుంటున్నామో మెజర్మెంట్ ఆ కప్పుతో 1 కప్ అయితే ఇలాగా శనగపప్పును కూడా నానబెట్టుకుని ఉంచుకోవాలండి. ఇప్పుడైతే వీటన్నిటిని వాటర్ ఏమీ లేకుండా ఫస్ట్ అయితే కొంచెం తీసుకుని దీన్ని అయితే ఇలాగ ఈ విధంగా కొంచెం వాటర్ వేసుకుని ఈ విధంగా బ్యాటర్ అయితే ఇలా ఉండాలి. గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలోకి అయితే తీసుకోండి. ఆ తర్వాత బియ్యం కూడా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకుని. ఈ రెండింటిని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పప్పు బియ్యంని 2 గ్రైండ్ చేసుకుని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ విధంగాని కలుపుకున్న తర్వాత మనకైతే తోపు అయితే రెడీ అయిపోతుంది. ఇదైతే ఒక గంట అయితే నానబెట్టుకోండి. ఇలాగ కలిపేసుకుని పక్కన ఉంచేసుకోవాలి. ఇప్పుడు శనగపప్పునైతే మనమైతే వాటర్ ఏమి లేకుండా ఫస్ట్ అయితే స్ట్రైన్ చేసేసుకోండి నానబెట్టుకున్న వాటర్ని. ఇప్పుడు మనం 1 కప్కి 1.5 కప్ అయితే వాటర్ వేసి దీన్ని అయితే 3 విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలాగ పప్పు గరిటెతో ఈ విధంగా స్మాష్ చేసుకుంటే మనకి మెత్తగా అయిపోతుందండి. లేదంటే మీరు ఈ పప్పుని మిక్సీ జార్లో తీసుకుని చల్లారిన తర్వాత అయితే గ్రైండ్ చేసుకున్నా సరిపోతుంది. ఆ విధంగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా స్మాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనైతే 1 కప్కి 1.5 కప్ అయితే బెల్లం అయితే వేసుకోవాలి. బెల్లం వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పొయ్యి మీద ఇలా పెట్టేసుకోవడమే. వాటర్ ఏమీ వేయవలసిన అవసరం లేదండి. ఆ బెల్లం కరిగి మనకి ఈ పప్పు బెల్లము 2 కూడా చక్కగా ఉడుకుతాయి. ఇలాగా కాసేపు పెడితే మనకి దగ్గరుండి ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. చూస్తున్నారు కదా, మనకి బెల్లం కరిగింది. ఈ విధంగా మనం పూర్ణం అయితే చేసుకుంటే మనకి పూర్ణం పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. దీన్ని కలుపుకుంటూ ఉండండి మధ్య మధ్యలో. ఇప్పుడైతే మనం పప్పుని నానబెట్టుకున్నాం కదా, దాంట్లోని కొంచెం బెల్లం వేసుకోండి. అలాగే కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా ఈ రెండింటిని కలిపేసుకోవాలి. ఇప్పుడు మనకి తోపు అయితే రెడీ అయిపోతుంది. తోపు అనేది పర్ఫెక్ట్గా ఉందా లేదా అంటే నీటిలో వేసుకుని తేలితే పైకి మనకి పర్ఫెక్ట్గా ఉన్నట్టే. ఇది మనకి చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉడుకుతూ ఉంది. ఇది మనకి బాగా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగాని చూడండి, ఇప్పుడైతే మనకి దగ్గర పడింది. ఈ విధంగా మనకి వాటర్ అనేది అస్సలు లేకుండా ఇలా చేత్తో పట్టుకుంటే మనకి ఇలా ఉండాలి. ఇప్పుడు మనకి పూర్ణం అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇప్పుడు యాలకుల పొడి వేసుకోండి. ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగాని మనకి పూర్ణం అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని చల్లార్చుకోవాలండి. మనకైతే పూర్ణం బాగా రెడీ అయిందని తెలియడానికి అయితే ఇలా అంటుకోకుండా ఇలాగ సపరేట్ అవుతూ ఉంటుంది. అలా అయితే మనకి పూర్ణం అయితే పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ కింద చేసుకోవాలి. ఈ పూర్ణంని అయితే మీరు ఎంత సైజులో బూరు కావాలనుకుంటున్నారో అది చూసుకుని పూర్ణాన్ని అయితే ఇలాగా రౌండ్గా బాల్ కింద చేసుకోవాలి. ఇలా మొత్తం అంతటిని చేసుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను చేసుకున్న క్వాంటిటీకి ఇవైతే అయినాయండి. ఇప్పుడైతే ఈ పూర్ణం ఉండలని మనమైతే డిప్ చేసుకుని వేసుకోవాలి. మీకు ఒకవేళ చేతికి అంటుకుంది అనుకుంటే కొంచెం
నూనె రాసుకుని చేతికి ఇలాగా ఉండలు చేసుకుంటే మనకి స్మూత్గా ఉండలు అయితే అయిపోతాయి ఈజీగాని. ఇప్పుడు మనం బ్యాటర్లో వేసి ఇలాగ స్పూన్తో ఈజీగా వేసేసుకోవచ్చు పూర్ణాన్ని. ఇలా చూస్తున్నారు కదా, నేనైతే ఇప్పుడు బాల్ వేసిన తర్వాత ఇలాగ పైన అంతా వేసి పిండిని ఆ తర్వాత ఈ విధంగా తీసుకొని స్పూన్తోని ఎక్స్ట్రా ఉంటే ఈ విధంగా తీసేసి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడైతే వేసేసుకోవడమే. ఈ విధంగా మనమైతే పూర్ణం బూరెలని ఈజీగా వేసుకోవచ్చు, తోకలేమీ రాకుండాని చాలా చక్కగా వస్తాయండి. పూర్ణం బూరెలు వేయని వాళ్ళకి కూడా ఇలా సింపుల్గా వేసేసుకోవచ్చు, లేదంటే హ్యాండ్తో అయినా వేసుకోవచ్చు. మీకు ఎలా వీలుగా ఉంటే అలాగా వేసుకోండి. ఈ విధంగా అన్నిటినీ అయితే వేసేసుకుంటున్నాను నేను. ఇక్కడ చక్కగా మనమైతే అటు ఇటు టర్న్ చేసుకుంటూ అన్నిటినీ ఫ్రై చేసుకోవాలి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే ఇది యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలా అన్నిటినీ అయితే వేసేసుకోవడమే పూర్ణం బూరెల్ని. ఇలా బూరెలు వేసినప్పుడు మనం ఖాళీగా ఇలాగా గ్యాప్ ఇచ్చుకుంటూ వేసుకోవాలండి. అన్నీ ఒకదాని మీద వేసేస్తే అంటుకుపోతాయి, మనకి పూర్ణం అనేది బయటకు వచ్చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇలా ఖాళీగా ఉన్న దాంట్లో డీప్ ఫ్రై చేసుకుంటే మనకైతే బూరెలు అనేవి చక్కగా వస్తాయి. ఇలా అటు ఇటు టర్న్ చేసుకుని మనం ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పూర్ణం బూరెలను అయితే తీసేసుకోవడమే. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే ఈ అమ్మవారికి 5వ రోజు ప్రసాదంగా పెట్టే ఈ పూర్ణం బూరెలని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వీడియో. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే పూర్ణం బూరెలు రెడీ అయిపోయినాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఈ రెసిపీని ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.